హాయ్ అండి. మనందరి గురించి మనం ఇంట్లో పప్పు గట్ట వండుకుంటాం కదండీ! పప్పు వండుకున్నప్పుడు పప్పు కుక్కర్‌లోని మొత్తం పొంగిపోయి మీద కుక్కర్ అంతా అయిపోతది కదండీ! అలాగ అవ్వకుండా ఉండాలంటే ఏటి చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా పొంగిపోతుంది కదా! ఇలాగ మొత్తం పొంగిపోతుంది చూడండి. అలా పొంగకుండా ఉండాలి అంటే ఏటి చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి పప్పు పొంగిపోయి ఇలాగ అయిపోతుందనమాట కుక్కర్ మొత్తమును. అలాగ అవ్వకుండా ఉండాలి అనుకుంటే నేను చూపిస్తాను చూడండి. కుక్కర్కి పప్పు మొత్తం అంటకుండా చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. కుక్కర్ వేడెక్కాలి. వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఏంటండి ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు పప్పు వేసుకోవాలి. కందిపప్పు వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఇలా లైట్గా వేసుకోవాలి. ఎక్కువ ఒక కప్పు మీ ఇంట్లో ఎంత సరిపడుతుందో అంత పప్పు వేసుకోవాలండి. ఇదిగో వేడి కొంచెం లైట్గా అయిపోయింది కదా, ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. చూడండి కొంచెం వేసుకున్నాను నీళ్ళు, కొంచెం పప్పు కదా కొంచెం వేసాను. ఆ తర్వాత పసుపు చిటికెడు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం మన కారం బట్టి ఎవరు ఎంత తింటే అంత అండి. కారం పచ్చిమిరపకాయలు అవి వేసాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. పప్పు పెట్టాను కదా, ఎలాగా పొంగకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి అస్సలు అంటలేదు. ఎలా మనం పెట్టామో అలాగే ఉన్నది. అది ఎలాగంటే కుక్కర్ చూసారు కదండి ముందు ఎలా చేశాను. కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పప్పు లైట్గా వేపాలి, ఎక్కువ వేపకూడదు. వేపేసి ఈ కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఇలాగ పొంగకుండా ఉంటుంది. చూడండి అదండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్లో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.